హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. అత్యధిక ఔషధ గుణాలు కలిగిన పుట్ట తేనెతో తయారు చేయబడిన నాష్టా లడ్లు ప్రమోషన్ వీడియో. గత 8 సంవత్సరాలుగా నాష్టా లడ్ల తయారీలో అత్యంత ఆదరణ పొందిన ఏకైక సంస్థ మన రత్న ట్రేడర్స్. వీరి లడ్డు తయారీలో అనేక రకాల ఆయుర్వేద ఔషధాలు మరియు డ్రై ఫ్రూట్స్ తగిన మోతాదులో వాడబడును. పందెం పుంజులకు కావలసిన వేగవంతమైన కదలికలు, రోగ నిరోధక శక్తి, సత్తువ, కండపుష్టి, మోకాళ్ళ బిగింపు కేవలం 30 రోజుల్లో పొందవచ్చును. 60 నాష్టా లడ్లు ఇప్పుడు కేవలం రూ. 900 మాత్రమే. ఆంధ్ర, తెలంగాణ అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం కలదు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9701300414 మరియు 9661272885. రత్న ట్రేడర్స్. వీరి యొక్క చిరునామా ఈస్ట్ గోదావరి జిల్లా, రాజమండ్రి. రంగులు చూసుకున్నట్లయితే ఉదయం 6-8 గంటల మధ్య కాలంలో ముసుగు పెట్టుకోవాల్సంగొచ్చేసరికి కాకి డాగ్ అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులసరికి పసింగల కాకి, ఎర్ర డాగ, పచ్చకాకి డాగ, నల్ల కాకి, నెమిలి చూపు డాగలనేవి ఇక్కడ వినూత్నం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అంటే లోపల నెమిలి చూపు అంటే తెల్ల కూసి కాకుండా నెమిలి కూసి ఏసుకొని ఉండాలనమాట. సో, అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ అంటే ఓడిపోయే రంగులు గనక చూసుకున్నట్లయితే కోడి నెమిలి, తెల్ల కోడి, నల్ల బొట్లు సేతువ, కోడి పొలాలని లాసవుతూ చూసే అవకాశం కూడా ఇక్కడ ఉంది. అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల తెల్ల నెమిలి పింగళ పైన కొంచెం లైట్‌గా పసం వేసుకున్న తెల్ల నెమిలి పింగళ అయితే ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులసరికి పసింగల సేతువ, నెమిలి అబ్రాసు, గెట్ నెమిలి పింగళ, పెసర పసింగల కక్కెరని ఇక్కడ వినూత్నం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, రసంగి డాగ, ఎర్రమైల, పసింగల డాగలనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 8-10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 10-11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి మిరపండు డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా ఇక్కడ గెలిచే రంగులసరికి కోడి డాగ, రసంగి డాగ, కోడి ఎర్ర డాగ, గరుడు మేళ అనేవి ఇక్కడ వినూత్నం చూసే అవకాశం అయితే ఈ యొక్క టైంలో మనం చూడవచ్చు. సో, అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి పసింగల సేతువ, నెమిలి అబ్రాసు, గెట్ నెమిలి పింగళ, పెసర పసింగల కక్కెర అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో మనం చూడవచ్చు. అంటే నెమిలి చూపు అనేది లాస్ అవుతుందనమాట. సో, అదేవిధంగా 11-12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి నల్ల కాకి నెమిలి అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా వీటి గెలిచే రంగులసరికి నల్ల సవల, నల్లకట్ట అబ్రాసు, నెమిలి డాగ, పసింగల సేతువాలు అనేవి ఇక్కడ వినూత్నం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, ఎర్ర కక్కెర, ఎర్ర పూల, ఎర్ర అబ్రాసులు అనేవి 11-12 గంటల మధ్య కాలంలో లాస్ అయితే చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా 12-1 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి కాకి నెమిలి పింగళ అని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా వీటి గెలిచే రంగులసరికి కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి నెమిలి అబ్రాసు, పెసర పసింగల కక్కెర అనేవి ఇక్కడ వినూత్నం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి, నల్ల కాకి డాగ, నల్ల మైల, నల్ల నెమిలి అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా 1-1:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి కాకి డాగ పర్లాని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా ఇక్కడ గెలిచే రంగులసరికి బోర పీకలు గల కాకి డాగ, పచ్చ కాకి డాగ, పసింకాకి, ఎర్ర డాగ అని ఇక్కడ వినూత్నం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే వీటిపైన లాసింగ్ కలర్స్ సరికి తెల్ల మైల, తెల్ల పూల, తెల్ల నెమిలి, కోడి డాగ్ అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 1-1:45 మధ్య కాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 2-2:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పిచ్చిక పొడల కాకి నెమిలి పింగళ అని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా ఇక్కడ గెలిచే రంగులసరికి తెల్ల నెమిలి పింగళ, పసింగల సేతువ, గెట్ నెమిలి పింగళ, పెసర పసింగల కక్కెర అనేవి ఇక్కడ వినూత్నం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి పోల, కోడి డాగ, కోడి రసంగి, కోడి ఎర్రమైల అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా సో, అదేవిధంగా 3-3:45 మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి ఎర్ర కక్కెర అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా వీటి గెలిచే రంగులసరికి కోడి ఎర్ర డాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్ర నెమిలి, కోడి పసింగల డాగలు అనేవి ఇక్కడ వినూత్నం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి పసింగల సేతువ, నెమిలి అబ్రాసు, గెట్ నెమిలి పింగళ, పెసర పసింగల కక్కెర అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 3-3:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 4-4:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి 9 కాకి నెమిలి ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి నల్ల కాకి, నల్ల సవల, పసింగల సేతువ, నెమిలి అబ్రాసు, 9 కాకి అని ఇక్కడ వినూత్నం చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, ఎర్రబొట్లు సేతువ, కోడి ఎర్రమైల, ఈ ఎర్ర పింగళ అనేది లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో అయితే మనము చూడవచ్చు.
ఫ్రెండ్స్ అదేవిధంగా 5-5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి పసిమి కోడి కాకి అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో అదేవిధంగా ఇక్కడ గెలిచేసరికి తెల్ల సేతువ, నల్ల కోడి కాకి, గెట్టిన వెలిపెంగళ, పాలా బ్రాస్‌లని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది.